ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎంసెట్ ఎప్సెట్కి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియో తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ యొక్క ఎప్సెట్ ద్వారా అడ్మిషన్స్ పొందే కోర్సులు ఏవేవి ఉంటే ఫస్ట్ బీ ఫార్మసీ, అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఈ 3 కోర్సులకి అడ్మిట్ అవ్వడానికి ఈ యొక్క తెలంగాణ ఎప్సెట్ అనేది యూజ్ అయితే అవుతుంది. ఫస్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాము. దీనికి ఎవరెవరు అప్లై చేయాలనుకున్నవారైతే వాళ్ళు కంపల్సరీగా ఇంటర్లో ఎంపీసీ ఆర్ బైపీసీ ఆర్ డిప్లొమా ఏదైనా కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో మనం ఆన్లైన్ ప్రాసెస్ తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో. ఓపెన్ చేసిన తర్వాత టీజీ ఎప్సెట్ 2026 అని సెర్చ్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇందులో ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ పైన ఈ యొక్క వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంట్రీ అయిపోతారు. ఈ యొక్క ఇందులో స్క్రీన్ పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఫ్లాష్ న్యూస్ అని అప్లికేషన్ అనేది ఈ రోజే 11:30 నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయాల్సి అయితే ఉంటుంది. పైకి స్క్రోల్ చేస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనం అప్లై చేయడానికి ఇక్కడ స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తూ ఇక్కడ యూజర్ గైడ్ అయితే ఉంటుంది ఎలా అప్లై చేయాలని తెలుసుకోవడానికి. మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి అప్లికేషన్లో ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అంటే ఫస్ట్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ అయితే తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది క్లియర్గా అయితే చెప్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో పే రిజిస్ట్రేషన్ ఫీ అని ఈ యొక్క ట్యాబ్ని అయితే మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు ఇంటర్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంటర్లో ఏ కోర్స్ని అయితే చదివారో ఆ యొక్క కోర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్ని బట్టి అక్కడ మీరు దేనికి ఎలిజిబుల్ అనేది అయితే చెప్తుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఇక్కడ బైపీసీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బైపీసీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ వేటికి ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా చూపిస్తుంది. ఏ కోర్సులకు అడ్మిషన్ పొందాలనుకో మనం ఎలిజిబుల్ అని క్లియర్గా చూపిస్తుంది. ఒకవేళ మీరు కనుక చూసుకోండి, ఇక్కడ నేను ఎంపీసీ క్లిక్ చేశాను అనుకోండి, ఎంపీసీకి ఓన్లీ ఇక్కడ చూపిస్తున్నది మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అంటే ఓన్లీ ఇంజనీరింగ్కి ఎలిజిబుల్ మాత్రమే ఉంటుంది. ఈ విధంగా మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డు పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ టీజీబీఐ ఇంటర్మీడియట్ ఫస్ట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇంటర్మీడియట్ వాళ్ళు. ఒకవేళ మీరు కనుక డిప్లొమా చేసినట్లయితే ఇక్కడ డిప్లొమా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చాలామంది ఇంటర్మీడియట్లోనే వొకేషనల్ చేసిన వాళ్ళు ఉంటారు. వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఇక్కడ వొకేషనల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఒకవేళ మీరు కనుక ఇంటర్మీడియట్ అనేది సిబిఎస్ఈలో కంప్లీట్ చేసినట్లయితే సిబిఎస్ఈని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇక్కడ కొంతమంది ఓపెన్ 10th అయితే చేసిన వాళ్ళు ఉంటారు అండ్ ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు. ఓపెన్ చేసిన వాళ్ళు ఇక్కడ ఓపెన్ని సెలెక్ట్ చేసుకోండి. పైన కనిపిస్తుంది చూడండి, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. అంటే ఇంటర్మీడియట్ అనేది ఓపెన్లో చేసిన వాళ్ళు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నేనైతే ఇక్కడ ఫస్ట్ టీజీబీఐ ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ అనేది సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఒకవేళ మీకు కనుక ప్రీవియస్ ఇయర్లో సప్లీ ఉండేసి ప్రజెంట్ ఇప్పుడు మీరు సప్లీ రాస్తున్నట్లయితే మీకు ప్రజెంట్ ఇష్యూ చేసిన హాల్ టికెట్ నెంబర్ను మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ వాళ్ళు క్లియర్గా నోటీస్ అయితే ఇచ్చారు, చూసుకోండి. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ లేటెస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. మీరు ప్రజెంట్ ఏదైతే ఉందో మీ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసే ముందు మీ యొక్క ఎస్ఎస్సి మెమోని దగ్గర ఉంచుకోండి. మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి అది కూడా ఇక్కడ కొన్ని ఏజ్ లిమిట్స్ అయితే ఉంటాయి. ఆ ఏజ్ లిమిట్స్ని మీరు చూసుకోవాలనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయబడింది. దాని ప్రకారంగా మాత్రమే ఎలిజిబిలిటీ చేసుకోనికి మనం అప్లై చేసుకోనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ కంపల్సరీగా ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి, మిస్టేక్స్ పోకుండా. ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు ఏ ఇయర్లో జన్మించారని చెప్పేసి అడుగుతుంది. మీరు జన్మించిన ఇయర్ని అయితే మీరు కూడా సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఫస్ట్ మీరు జన్మించిన ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ని సెలెక్ట్ చేసుకోనండి. ఇక్కడ మంత్ని సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే అన్ని మంత్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ మంత్లో అయితే మీరు జన్మించారో ఆ యొక్క మంత్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ అడుగుతుంది, డేట్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత
కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రజెంట్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇది కంపల్సరీ ఏం కాదు, ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈమెయిల్ ఐడిలో మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది. మీ యొక్క క్యాస్ట్, ప్రతి ఒక్క క్యాస్ట్ ఇక్కడ మెన్షన్ చేయబడింది. SC1, SC2, SC3 అని, అండ్ ST, BCA, BCB, BCC, BCD అని ప్రతి ఒక్క క్యాస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయబడింది. నేను అప్లికేషన్ థంబ్నెయిల్‌లో ఒక మాట అయితే చెప్పాను, అప్లికేషన్లో ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు అని. ఫస్ట్ తప్పు ఏంది అంటే కేటగిరీని సెలెక్ట్ చేసుకోకపోవడం. కేటగిరీని చాలామంది ఫీజు తక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ తప్పు క్యాస్ట్ అయితే ఇస్తారు. తప్పు క్యాస్ట్ని ఇవ్వడం ద్వారా మీకు మళ్ళీ ఫస్ట్ ఫేజ్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో మీరు అడ్మిషన్ కాకపోతే సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ 90% సీట్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మీరు కంపల్సరీగా ఇక్కడ కరెక్ట్ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. గుర్తుంచుకోండి, క్యాస్ట్ బేసిస్లో పేమెంట్ అయితే ఉంటుంది. మీరు కంపల్సరీగా క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే హ్యాండిక్యాప్డ్ అనేది అడుగుతుంది. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేకపోతే నో ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు ఏ స్ట్రీమ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క స్ట్రీమ్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఒకవేళ బైపీసీని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎంపీసీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ కంపల్సరీగా ఈ అనేది ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. పేమెంట్ మెథడ్లో ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా పేమెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అందరికి నేను సజెస్ట్ చేసేది డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయమని నేను సజెస్ట్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు కనుక నెట్ బ్యాంకింగ్తో చేయాలనుకున్నట్లయితే మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అయ్యేసి మీరు పేమెంట్ అయితే చేయండి. సో నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఒక క్యాప్చా కనిపిస్తుంది. ఈ క్యాప్చాని సెలెక్ట్ చేసి పైకి స్క్రోల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ క్లిక్ చేయండి. చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మొత్తం మూడుకి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఇంజనీరింగ్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఈ 2 కోర్సులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకున్నట్లయితే ఫీజు ఇంకొంచెం ఎక్కువ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ అయిపోతుంది. సో నేనైతే ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేసిన హాల్ టికెట్ అండ్ రెగ్యులర్ అన్నీ కరెక్టేనా, ఒకవేళ కరెక్టే ఉంటే ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి అని చెప్తుంది. ఒకవేళ అన్ని డీటెయిల్స్ ఓకే ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇంకా ఏమైనా ఎడిట్స్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోండి. మనం పేమెంట్ గేట్వేకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫీజు కనుక చూసుకున్నట్లయితే 500 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా 23.60 అనేది GST రూపంలో కట్ అయితే అవుతుందండి. ఇది గుర్తుంచుకోండి కంపల్సరీగా. మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క ఆప్షన్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, డెబిట్ కార్డ్ అని. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. చూడలేదు, నేనైతే ఇంతకుముందు డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయండి. అంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కార్డు పైన ఉన్నటువంటి మంత్ అండ్ ఇయర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ కార్డు వెనకాల ఉన్న CVV కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే కార్డు హోల్డర్ నేమ్ అయితే అడుగుతుంది. కార్డు హోల్డర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుందండి. ఈ యొక్క ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుందండి ఇంటర్ఫేస్. మీరు ఇచ్చే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని బట్టి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ATM నెంబర్ ఏదైతే ఉందో ATM కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP అయితే వస్తుంది. అందులో కంపల్సరీగా మనీ అయితే ఉంచండి. అది వచ్చిన OTPను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇందులో నుంచి అమౌంట్ కట్ అయిపోయి పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అంటే మనం రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్గా చేసేసాము. నెక్స్ట్ మనం అప్లికేషన్ను ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ గుర్తుంచుకోండి కంపల్సరీ ఇక్కడ మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అయితే అవుతుంది. ఈ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడిని జనరేట్ అయిన ఐడిని మీరు కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసి అయితే ఉంచుకోండి. ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అయితే అవుతుందండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫిల్ టు అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ పేమెంట్ స్టేటస్ని కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఒక సర్కిల్ చేస్తూ చూపిస్తున్నాను. ఈ ఆప్షన్ని నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని దానిపైన క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేసేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మీరు ఇంతకుముందు ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఇంతకుముందు ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్ను మీరు ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు ఇంతకుముందు అప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ కోర్స్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయండి.
పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక ఐడి అయితే జనరేట్ అయితే అయింది ఏదైతే ఉందో అది ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఇక్కడ సక్సెస్ అని ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ మెయిన్ వెబ్సైట్లోకి అయితే రండి. అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ స్టెప్ నెంబర్ 2 ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది. మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ ఫామ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది అయితే కనిపిస్తుందండి. మీ యొక్క నేమ్ని ఫస్ట్ మీరు ఎంటర్ చేసిన విధంగా నేమ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఉన్న విధంగా మీ ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క ఫాదర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క మదర్ నేమ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది గ్లిచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఆప్షనల్. ఇది వెరిఫికేషన్ కోసం తర్వాత యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ని అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. రేషన్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ ఏం కాదు. సో ఇది కౌన్సిలింగ్లో ఎటువంటి యూజ్ అయితే ఉండదు కాబట్టి మీరు కంపల్సరీగా ఆధార్ కార్డ్ని ఇచ్చేసి రేషన్ కార్డ్ని స్కిప్ చేసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది. మీ యొక్క జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడైతే వస్తుందండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క సబ్ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంకోటి నేను చేసే ఫస్ట్ అప్లికేషన్లో ముందే చెప్పాను ఈ 3 తప్పులు మాత్రం అసలు చేయదని. ఫస్ట్ తప్పు అనేది మీరు కేటగిరీని తప్పుగా సెలెక్ట్ చేసుకోవద్దు. సెకండ్ తప్పు చూసుకున్నట్లయితే ఇక్కడ కంపల్సరీగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా మీకు కౌన్సిలింగ్కి వెరిఫికేషన్కి చాలా యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అని కనిపిస్తుంది. ఈ యొక్క స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్లో ఈ విధంగా కనిపిస్తుంది ఎన్సీసీ అండ్ సిఏపి అండ్ స్పోర్ట్స్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీకు కనుక ఇందులో ఎన్సీసీ ఉన్నట్లయితే ఎన్సీసీ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఏవైనా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. వీటి ద్వారా ఏంటంటే మీరు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కింద మీరు కన్సిడర్ అయితే అవుతారు. దీని ద్వారా మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి మంచి కాలేజీలలో స్పెషల్ కేటగిరీలో సీట్స్ రావడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఎన్సీసీ కానీ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నట్లయితే మీరు అస్సలు అయితే మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కనుక ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీరు వాటికి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మైనారిటీ స్టేటస్ అయితే అడుగుతుందండి. ఇక్కడ మైనారిటీ స్టేటస్ ఒకవేళ మీరు కనుక మైనారిటీ అయితే ఎస్, లేకపోతే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్కమ్కి సంబంధించి ఇన్కమ్ రేంజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా దగ్గర ఉంచుకోండి. 2025 అయినా నో ప్రాబ్లం. సో ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒకవేళ 1 lakh కంటే బిలో ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 1 lakh నుంచి 2 lakhs మధ్యలో ఉన్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక 2 lakhs లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ అందరికీ ఇక్కడ 1 lakh నుంచి 2 lakhs మధ్యలో అంటే 1,20,000 కానీ 1,10,000 కానీ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కంపల్సరీగా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది ఒకవేళ ఆప్షనల్ అని కనిపిస్తుంది కానీ మీరు ఎంటర్ చేయండి, లేదంటే లేదు. బట్ మీరు ఇప్పుడు ఎంటర్ చేస్తే తర్వాత మీకు యూజ్ అవ్వడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాంకుకి సంబంధించిన క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు నేమ్ ఇన్ బ్యాంక్ అకౌంట్, మీ యొక్క నేము బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ని అయితే ఎంటర్ చేయండి. మీరు వీటిని ఎంటర్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ బ్రాంచ్ అవి ఆటోమేటిక్గా గ్లిచ్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్లో మనం పైకి అయితే వెళ్ళాలి. కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అడ్రస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ హౌస్ నెంబర్ 1లో మీ యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో మీ విలేజ్ ఆర్ లోకాలిటీ ఆర్ స్ట్రీట్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మీ యొక్క మండల్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ని కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ మాత్రం మీ యొక్క స్టేట్ని ఎంటర్ చేసి మీ యొక్క 6 digits పిన్ కోడ్ ఏదైతే ఉందో 6 digits పిన్ కోడ్ని అయితే ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు కంపల్సరీగా ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇది ఆప్షనల్. నెక్స్ట్ ఇంతకుముందు మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాయి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుని చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ మీరు ఏదైతే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఇంటర్మీడియట్ అనేది రూరల్లో కంప్లీట్ చేశారా, అర్బన్లో కంప్లీట్ చేశారా అని అడుగుతుంది. ఒకవేళ మీరు కనుక రూరల్లో కంప్లీట్ చేస్తే రూరల్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా అర్బన్లో చేసినట్లయితే ఇక్కడ అర్బన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత
ఇక్కడ ఆల్రెడీ టైప్ ఆఫ్ ఎగ్జామ్ మనం స్టార్టింగ్‌లోనే ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడే చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ కోర్స్ చదివారని కూడా నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించి ఇంటర్ హాల్ టికెట్ అనేది మీరు స్టార్టింగ్‌లోనే ఎంటర్ చేశారు. అది ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు గనక ఈ ఇయర్‌లో ప్రెజెంట్ సెకండ్ ఇయర్‌లో చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపియరింగ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఒకవేళ ఆల్రెడీ మీరు పాస్ అయినట్లయితే మీ యొక్క పాస్ అయిన ఇక్కడ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 10+2 స్టడీడ్ ఇన్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఏ స్ట్రీమ్‌లో చదివారో ఆ యొక్క స్ట్రీమ్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు కనుక బ్రిడ్జ్ కోర్స్ కనుక చేసినట్లయితే ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది. మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ యొక్క లాంగ్వేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ మాత్రం మీరు ఎక్కడ చదివారు, మీడియంలో చదివారు మీరు ఇంటర్మీడియట్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ మాత్రం కంపల్సరీగా మీరు ఏ మీడియంలో చదివారో దాన్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలుగు అయితే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాస్తారు అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయండి. 10th క్లాస్‌కు సంబంధించి ఇక్కడ మీరు 10th క్లాస్ కనుక ఇక్కడ రూరల్‌లో చదివారా, అర్బన్‌లో చదివారా అని అడుగుతుంది. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ మంత్‌లో పాస్ అయ్యారో ఆ యొక్క పాస్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి మెమో పైన క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని కనిపిస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ని కూడా మీరు ఎంటర్ చేయండి. మీ యొక్క ఎస్ఎస్సి మెమో పైన ఉన్న విధంగా ఎంటర్ చేసి నెక్స్ట్ సంబంధించి ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అని కనిపిస్తుంది. ఇక ప్లేస్ ఆఫ్ స్టడీలో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏ డిస్ట్రిక్ట్స్లో చదివారు అని చెప్పేసి వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుందండి. ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్లో ఏ డిస్ట్రిక్ట్లో చదివారో డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ కూడా మీరు ఇవన్నీ మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 10th వరకు సేమ్ స్కూల్లో చదివిన వాళ్ళైతే సేమ్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక డిఫరెంట్ స్కూల్లో చదివినట్లయితే దానికి సంబంధించిన మీరు డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్తో సహా ఉందండి. ఇంటర్మీడియట్ సహా వరకు మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసేసి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఏరియా రిజర్వేషన్ అని కనిపిస్తుంది. ఏరియా రిజర్వేషన్లో తెలంగాణ వాళ్ళు కనుక అయినట్లయితే ఇక్కడ లోకల్ ఓయూ తెలంగాణ స్టేట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. వాళ్ళు మిగతా వాళ్ళు అయినట్లయితే ఇక్కడ అన్రిజర్వ్డ్ అనే కేటగిరీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ సంబంధించినట్ల ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ నియర్ బై లొకేషన్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ నియర్ బై లొకేషన్స్ హైదరాబాద్ మీ లొకేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క లొకేషన్స్ని ఇక్కడ 3 ప్రిఫరెన్సెస్గా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో చూసుకున్నట్లయితే ఇక్కడ జేపీజీ ఫార్మెట్లో 50 KB లోపు అయితే ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా 30 KB లోపు అయితే 30 KB బిలో అయితే ఉండాలి. వాటిని ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్లో మీరు కంపల్సరీగా మీరు కూడా ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంది. ఇక్కడ టిక్ మార్క్ని ఇచ్చేసేయండి. టిక్ మార్క్ని ఇచ్చేసి ఫస్ట్ ఇక్కడ మీరు సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ టెంపరవరీగా సేవ్ అయితే అవుతాయి. నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ తర్వాత నెక్స్ట్ అని ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ టెంపరవరీ సేవ్ అని కనిపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ క్లిక్ చేయగానే మొత్తం మీ అప్లికేషన్ ప్రివ్యూ మొత్తం కనిపిస్తుందండి. అప్లికేషన్ ప్రివ్యూని మొత్తం చెక్ చేసుకోండి. అప్లికేషన్ ప్రివ్యూని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా చేయాల్సింది ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీ సిగ్నేచర్ అయితే కనిపిస్తుందండి. మీ సిగ్నేచర్ని అంతా క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ మీరు మాడిఫై అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. మాడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు కంపల్సరీగా మీరు ఏమైనా మిస్టేక్స్ అయినా ఉన్నట్లయితే మీరు వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. ఒకవేళ అన్ని డీటెయిల్స్ ఓకే ఉన్నట్లయితే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ గుర్తుంచుకోండి అన్ని డీటెయిల్స్ ఓకే ఉంటేనే ఇక్కడ మీరు సబ్మిట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ కనుక స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ క్యాస్ట్ డీటెయిల్స్ కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ మాడిఫై అనే ట్యాబ్ పైన క్లిక్ చేయండి. మాడిఫై అనే ట్యాబ్ పైన క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ కంప్లీట్ అయిపోగానే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీరు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇంతటితో మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు దాన్ని ప్రింట్ అయితే తీసి అయితే ఉంచుకోండి. ఇంకా మీకు డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.